అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? పప్పుచారు, చికెన్ ఫ్రై, రసం లేకపోతే చికెన్ ఫ్రై, టమాటా చారు, చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. కానీ నేను ఇంట్లో అప్పుడప్పుడు ఇలా పచ్చడి చికెన్ ఫ్రై చేస్తూ ఉంటానండి. టమాటా పచ్చడి, టమాటా పచ్చిమిర్చి పచ్చడి, లేదా ఇలా చింతకాయ పచ్చడి చేసి చికెన్ ఫ్రై చేస్తాను. ఇదేమో పుల్ల పుల్లగా ఉంటుంది, అదేమో స్పైస్గా కారం కారంగా ఉంటుంది. భలే ఉంటుందండి ఈ కాంబినేషన్. ఇది ఇలా చేస్తుంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దాం నా స్టైల్లో. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. మరింత లేట్ చేయకుండా ఈ చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో, అలాగే ఈ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 10 పచ్చిమిరపకాయలను, ఒక 10 నుంచి 15 వరకు చిన్నులపాయ రెబ్బల్ని తీసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి ఈ మిరపకాయల్ని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిని మిక్సీ పట్టేసేయండి. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో చింతకాయ తొక్కు ఉంటుంది కదా, మనం చింతకాయల్ని, పచ్చి చింతకాయల్ని పసుపు ఉప్పు వేసి తొక్కేసి ఇలా బాగా దంచి పెట్టుకుంటూ ఉంటారండి. దీన్ని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోండి. ఇది దాదాపు అందరూ ఇళ్లలో పెట్టుకుంటూనే ఉంటారండి. ఇది వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోండి. సంవత్సరానికి ఇలా ఒక్కసారి చింతకాయ తొక్కు పెట్టుకుంటే సంవత్సరం మొత్తం మంచి వెరైటీస్ చేసుకోవచ్చండి ఈ చింతకాయ తొక్కుతో. దీంట్లో ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదండి, చింతకాయ తొక్కులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. చివరగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి పల్స్ మోడ్లో తిప్పేసుకోండి. దీన్ని మరీ మెత్తగా పేస్ట్లా చేయకుండా కొంచెం ఇలా కచ్చాపక్కగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా అయితేనే బాగుంటుంది. ఇలా ఉంటేనే బాగుంటుంది. మీకు ఇంకా ఓపిక ఉంటే రోట్లో నూరుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉన్న ఒక కడాయి వేసేసుకొని దీంట్లో ఒక అరకప్పు వరకు అంటే 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. దీంట్లో నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పల్చగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని దీన్ని వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలు 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండు మిరపకాయలు వేయండి. లేకపోతే ఇలా మీ దగ్గర ఉంటే గనక ఊర మిరపకాయలు ఉంటాయి కదా, మనం ఉప్పు మిరపకాయలు అంటారు, అవి వేయండి, చాలా బాగుంటాయి. తర్వాత ఒక 4-5 చిన్నులపాయ రెబ్బల్ని దంచి వేసేసేయండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల మినపగుండ్లు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఈ తాలింపుని బాగా వేయించండి. ఈ తాలింపు బాగా ఎర్రగా వేగాలండి, అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో కంపల్సరీగా ఇంగువ కూడా వేయాలి. 1 టీ స్పూన్ ఇంగువ వేసేసి ఒక 2 రెబ్బల కరివేపాకు వేసేసేయండి. ఆ కరివేపాకు చిందకుండా ఉండాలని చెప్పేసి మూత పెట్టాను. ఈ తాలింపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసేసి సిమ్లో మాత్రమే ఈ పచ్చడిని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇలా మొత్తం ఆ తాలింపుని పచ్చడి మొత్తం బాగా మిక్స్ చేసేసి సిమ్లో పెట్టేసి ఈ పచ్చడిని ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేస్తూ ఉడికించుకోండి. ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, చింతకాయ పచ్చడి మనకి రెడీ అయిపోయింది పచ్చిమిరపకాయలతో. ఇప్పుడు ఇంకా చికెన్ ఫ్రై సంగతి చూద్దాము. దీన్ని పక్కన పెట్టేసేయండి. ఒక 1/2 కేజీ చికెన్ తీసుకోండి. బాగా శుభ్రంగా కడిగేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఈ చికెన్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ఆ చికెన్కి ఉప్పు కారం బాగా పడుతుందండి. చికెన్ భలే జ్యూసీగా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ఒక కడాయి కానీ లేదా ఒక ప్యాన్ కానీ పెట్టుకొని ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసేయండి. ఈ చికెన్లో ఎలాంటి మసాలాలు కలపలేదండి, జస్ట్ ఓన్లీ ఉప్పు, పసుపు, కారం అంతే అన్నమాట. ఈ చికెన్ని దీంట్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని దాదాపు ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఈ చికెన్లో వాటర్ కూడా వస్తుందండి, మనం వాటర్ యాడ్ చేయకుండానే ఇదిగోండి ఇలా వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఈ చికెన్ రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 లవంగ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క, 2 యాలుక్కాయలు వేసుకోండి. తర్వాత
20 వరకు చిన్నులపాయ రెబ్బలు, ఒక 3 అంగుళాల అల్లం ముక్క, అలాగే కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇవి వేసుకొని వాటర్ యాడ్ చేస్తూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా మసాలా పేస్ట్ రెడీ చేసుకోండి. ఇంత మసాలానా అని భయపడకండి. ఈ మసాలా మొత్తం నేను ఈ చికెన్ ఫ్రైకి వాడను, ఇందులో హాఫ్ తీసేస్తానమాట. అంటే మిక్సీ జార్లో కొంచెం క్వాంటిటీ అయితే బాగా మెత్తగా అవ్వదని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఈ మసాలా ఎలాంటి కుర్మాలోకైనా, ఆలూ కుర్మా ఏదైనా మనం కర్రీస్ చేసుకునేటప్పుడు ఆ మసాలా చాలా బాగుంటుంది. సో అలా మిక్సీ వేసేసుకొని ఆ మసాలాని రెడీగా పెట్టేసుకోండి. చూడండి, ఇటు చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. పీస్ కూడా చూడండి బాగా ఉడికిందనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ చికెన్ ఫ్రైని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. మనం వేసిన ఆయిల్ బాగా ఎక్కువగానే ఉందండి. ఈ చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందనమాట, అప్పుడే ఇది టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఆయిల్ తక్కువ ఉంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఇదే ఆయిల్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా తరిగి వేసుకోండి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా వేసేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న మసాలాని 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ మసాలాని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలా పచ్చివాసన పోయి బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా వేసేసి ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మీరు తినే టేస్ట్ని బట్టి మసాలా అనేది ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసి మూత పెట్టేసి ఈ మసాలాలో ఈ చికెన్ని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఈ స్టేజ్లో ఒక పీస్ చెక్ చేసుకోండి. ఏదైనా ఉప్పు కారం తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చితే చికెన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర చల్లేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక నిమ్మకాయని కూడా పిండుకోవచ్చండి అవసరం అనిపిస్తే. నేను ఎలాగో చింతకాయ పచ్చడి చేశాను కాబట్టి ఇంకా నిమ్మకాయ పిండలేదనమాట. అంతేనండి, చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈ చికెన్ ఫ్రై పప్పుచారు, పప్పు, ఎలాంటి పచ్చళ్ళు, చారు, రసం దేంట్లోకైనా మంచి కాంబినేషన్ అండి. నేనైతే ఈ చింతకాయ పచ్చడిలో చేశాను. వేడి వేడి అన్నంలో 1 టీ స్పూన్ అలా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని ఆ చికెన్ ఫ్రై నంజుకొని తింటుంటే ఉందండి, అబ్బా ఎంత బాగుందో. చాలా కమ్మగా ఉంటుంది, చాలా అంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.